కానీ ఇక్కడ రాహుల్ గాంధీ పైన జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ ఆసక్తికరమైన ఆరోపణ. ఏంటి ఆరోపణ? రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు దోస్తానాలో ఉన్నారు. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు దోస్తానాలో ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు మాట్లాడట్లేదనేది జగన్మోహన్ రెడ్డి అనుమానం. జగన్మోహన్ రెడ్డి అనుమానం నిజమేనేమోననే అనుమానం మనకు కూడా ఎలా వస్తుందంటే, మనం కూడా ఎలా అనుమానించవచ్చు అంటే, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశానికి సంబంధించి అణుబాంబు పేల్చి ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మీడియాలో దీనికి సంబంధించిన ప్రకంపనలు కనపడుతుంటే, భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఒకరిద్దరు నాయకులు మాత్రం పైకి మాట్లాడి తప్పించుకుంటుంటే, ఎలక్షన్ కమిషన్ మొహం చాటేస్తుంటే, భారతీయ జనతా పార్టీని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ కూటమిలోని నాయకులు అష్టకష్టాలు పడుతూ ఉంటే, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపైన మాట్లాడాల. రాహుల్ గాంధీ మాట్లాడింది తప్పు అనే మాట చంద్రబాబు నాయుడు నోటి వెంట ఈ క్షణం వరకు రాలేదు. ఎన్డీఏ పైన ఎవరైనా విమర్శలు చేస్తే గతంలో ప్రతి విమర్శ చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ విజయం సాధిస్తే ఎన్డీఏ విజయం పైన సంబరాలు చేసుకోవడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిన చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన కార్యక్రమం పైన విమర్శలు వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి విమర్శించిన చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ టార్గెట్గా, ఎలక్షన్ కమిషన్ టార్గెట్గా రాహుల్ గాంధీ ఈ స్థాయిలో విమర్శలు చేస్తుంటే ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ పైన ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు? ఒక్క విమర్శ కూడా రాహుల్ గాంధీ పైన ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు? భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఉండే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీకి ఆనందం కలిగించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా భారతీయ జనతా పార్టీని ఎక్కువగా సంతోషపెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయలేదు?